నమస్తే. ఖమ్మంలో నిన్న పడ్డ వాన హైదరాబాద్లో పడితే ఎట్లుంటుంది ఒక్కసారి ఊహించుకోండి. ఖమ్మంలో ఎంత వాన పడ్డది? ఖమ్మంతో పాటుగా మహబాద్, నల్గొండ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రామాలు దాదాపు 100 గ్రామాలు ఇవాళ నీట మునిగి ఉన్నాయి. వేలాది ఎకరాల పంట నాశనం అయిపోయింది. దాదాపు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చాలామందికి క్షతగాత్రులయ్యారు. ప్రాణ నష్టం ఒకవైపు ఉంటే ఆస్తి నష్టం, కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. మరి అదే ఖమ్మంలో పడ్డ వాన హైదరాబాద్లో పడితే ఎట్లుంటుంది? ఖమ్మంలో ఎంత పడ్డది? 52 సెంటీమీటర్ల వాన పడ్డది. 52 సెంటీమీటర్ల వాన పడ్డది. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, ఒక్కసారి మీరు దీన్ని గమనించాలి. ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఇన్ తెలంగాణ ఖమ్మం డిస్ట్రిక్ట్ రికార్డ్స్ 52.1 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్. ఐఎండి ఇష్యూస్ రెడ్ అలర్ట్. సో 52.1 సెంటీమీటర్ల వాన ఖమ్మంలో పడ్డది. ఇవాళ ఏమైంది? ఖమ్మం పూర్తిగా అతలాకుతలమైంది. ఏమంటున్నాయి గవర్నమెంట్స్? వాతావరణ శాఖ ఏం చెప్తుంది? ఈ వాన గతంలో ఎప్పుడూ చూడలేదు, 30 ఏళ్లలో పడలేదు, 50 ఏళ్లలో పడలేదు. సో ఒకేసారి ఈ వాన పడ్డది కాబట్టి మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఓకే, ఏమీ చేయలేని పరిస్థితే ఉన్నది. ఎంతో కొంత సహాయం చేయడానికి ముందుకు కదులుతున్నది యంత్రాంగం. అనుకున్న స్థాయిలో ఇంకా జరగట్లేదన్నది ప్రజల అభిప్రాయం. ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. కానీ అదే 52 సెంటీమీటర్ల వాన హైదరాబాద్లో పడితే ఏంటి? పడదు అన్న గ్యారంటీ ఏమైనా ఉందా? పోనీ అసలు ఏమైనా ప్రెడిక్ట్ చేయడానికి అవకాశం ఏమైనా ఉందా? 2020లో 20 సెంటీమీటర్ల వాన పడ్డది హైదరాబాద్లో. 20 సెంటీమీటర్ల వాన పడ్డందుకు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కాలనీలు నీట మునిగిపోయినాయి. పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. మేము కూడా గ్రౌండ్లోకి వెళ్ళి రిపోర్ట్ చేసినాం. ఇట్లా శవాలు ఇట్లా కొట్టుకపోయినాయి. అసలు గత ప్రభుత్వం అయితే లెక్కల్లోనే చూపించలే. తర్వాత పోలీసులు చెప్తున్నారు మాకు మూసీలో అక్కడ ఇక్కడ కొన్ని పదుల వందల శవాలను మేము వెలికి తీసినామని. కొన్ని వందల మంది చనిపోయారు మొన్న 2020లో కూడా. కానీ అధికారిక లెక్కలు అట్లా లేవు. జస్ట్ 20 సెంటీమీటర్స్ వానకే, అది కూడా పెద్దవానే. కానీ 20 సెంటీమీటర్ల వానకే హైదరాబాద్ అంతగా అతలాకుతలమైతే అదే 52 సెంటీమీటర్ల వాన పడితే సిచ్యువేషన్ ఏంటి? ఒకసారి ఊహించుకోండి. అందుకే మన హైదరాబాద్లో వరదలని నివారించడం కోసమే, వరదలు వచ్చినా ఆ పడ్డటువంటి వాన ఇళ్లలోకి రాకుండా, రోడ్ల మీదకి రాకుండా ఉండడం కోసమే నిజాం సాగర్ని, హిమాయత్ సాగర్ని, ఉస్మాన్ సాగర్, గండిపేటని, అదే సమయంలో గొలుసుకట్టు చెరువులని మనకి హైదరాబాదులో అద్భుతంగా ఏర్పాటు చేశారు ఆనాటి నిజాం పరిపాలనలో. 1908లో వచ్చిన ఫ్లడ్స్, దాని కారణంగా దాదాపు వేలాది సంఖ్యలో, చాలామంది చాలా లెక్కలు చెప్తుంటారు. ఆనాడు ఈ స్టాటిస్టిక్స్ ఇవన్నీ లెక్కలు తేలేకపోయినారు కాబట్టి దాదాపు 50,000 మంది వరకు వరదలో కొట్టుకుపోయారని కూడా చాలామంది చెప్తుంటారు. మొత్తానికైతే వేల మంది ఆ మూసీలో పడి కొట్టుకుపోయినారు. ఆ తర్వాతనే అప్పుడు పరిపాలిస్తున్న నిజాం ఇంజనీర్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో కలిసి ఆయనని పురమాయించి 2 బ్యాలెన్స్ రిజర్వాయర్లను కట్టించిండు. హిమాయత్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్. దాదాపు 2-2.5 టీఎంసీలకు పైన నీటిని నిల్వ సామర్థ్యాన్ని ఆ 2 టీఎంసీలు, ఆ 2 రిజర్వాయర్లు కలిగి ఉన్నాయి. కాబట్టి పడ్డటువంటి వాన ఆ నదీ గర్భంలో ఆ రిజర్వాయర్లు ఆ క్యాచ్మెంట్ ఏరియాలో నిల్వ చేసుకుంటాయి. సో తద్వారా ఆ వాటర్ బయటికి రాకుండా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. సో అవి మనకి రక్షణగా సేఫ్గా 2 సాగర్లు ఉన్నాయి. దాంతోపాటు ఎన్నో గొలుసుకట్టు చెరువులను నిర్మించడం జరిగింది. అందులో భాగంగానే 85 కిలోమీటర్ల ఫిరంగి నాలాని ఆనాడు నిర్మించారు. దానికి కాంటూర్ కెనాల్ అంటారు. మనం తెలుసుకున్న సబ్జెక్టే ఇదంతా. చాలామంది ఎన్విరాన్మెంటలిస్టులు, పర్యావరణవేత్తలు మనం అడిగినప్పుడు వాళ్ళ దగ్గర నేర్చుకున్న సబ్జెక్టే ఇది. ఫిరంగి నాల దాదాపు 85 కిలోమీటర్ల దూరంలో అది ఒక సమాంతరంగా ప్రవహిస్తుంది. అంటే అక్కడక్కడ ఎగుడు దిగుడు ఉన్నప్పటికీ, ఎగుడు దిగుడు ఉన్నా దాన్ని సెట్ చేస్తూ కాలువ ఒకే లెవెల్లో పయనించేలాగా 85 కిలోమీటర్ల ఒక అద్భుతమైన నాలాని నిర్మించారు ఆనాటి పాలకులు. దాన్నే ఫిరంగి నాలా అంటున్నాం. అది ఎక్కడో చందనవల్లి దగ్గర ప్రారంభమై ఇబ్రహీంపట్నం దగ్గర కలుస్తుంది 85 కిలోమీటర్ల తర్వాత. దాదాపు 25-30 చెరువులను కలుపుకుంటూ ముందుకెళ్ళిపోద్ది అది. అట్లాంటి నాలాని ధ్వంసం చేసినాం. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే అసలు ఈ హిమాయత్ సాగర్తో, ఉస్మాన్ సాగర్తో మనకు అవసరమే లేదు, ఫిరంగి నాలా ఎవరికి కావాలో అవసరమే లేదని చెప్పిండు. ఎంత దుర్మార్గం ఇది! అంటే ఆ పాలకులు ఆనాడు ఈ చెరువులు అవసరం లేదు అని చెప్పిర్రు కాబట్టే దాదాపు నేను మొన్న కూడా చూపించిన కదా,
దాదాపు 55 చెరువులని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో ఆ ఫండ్తో బాగు చేయమని, డెవలప్ చేయమని మాట్లాడుకొని కబ్జాలు చేయడం కోసం, వాళ్ళు సొమ్ము చేసుకోవడం కోసం రియల్ ఎస్టేట్ కంపెనీలు వాళ్ళకి ధారాదత్తం చేశారు. ఆనాడు కేటీఆర్ చేసిన భాగవతం ఇది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మొత్తం మనం చెరువులను మొత్తం నాశనం చేసినాం, ఉన్న హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ని నాశనం చేస్తున్నాం, చుట్టూ లీడర్ల ఫామ్ హౌస్లు అయిపోయినాయి. ఇక మరి నీళ్ళు ఎక్కడ పోవాలి? మూసిని మొత్తం ఎన్క్రోచ్ అయిపోయింది, మొత్తం దగ్గరికి అయిపోయింది, వెడల్పుగా ఉన్నది. మరి నీళ్ళని ఎక్కడ పోవాలా? రేపొద్దున 20 టీఎంసీ, మొన్న 2020లో పడ్డ 20 టీఎంసీలకే మనం ఈ పరిస్థితిలో ఉంటే 50 టీఎంసీల వాన పడితే ఖమ్మంలో పడ్డట్టు సగం హైదరాబాద్ కొట్టుకపోతుంది. సో లేకపోతే గవర్నమెంట్స్ అన్న చెప్పాలా, లేదు ఇంత వాన పడే అవకాశం లేదు మనకని ఎవరైనా ప్రిడిక్ట్ చేయగలుగుతున్నారా? భూతాపం పెరగడంతో, హీట్ వేవ్స్ పెరగడంతో నదుల్లో, చెరువుల్లో, సముద్రాల్లో ఉన్నటువంటి నీళ్ళంతా పైకి మేఘాలుగా మారి మళ్ళీ అదే కుంభవృష్టిలాగా ఒకేసారి కురుస్తున్నది. అదే కదా ఇప్పుడు జరుగుతున్నది. దాన్నే మనం భూతాపము, ఇవన్నీ రకరకాల టర్మినాలజీస్తో మాట్లాడుతూ ఉన్నాం. మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎట్లా ఈ నగరాన్ని కాపాడుకోవాలా? ఈ నగరాన్ని కాపాడుకోవాలంటే చెరువులను కాపాడుకోవాలా? ఈ ఫ్లడ్స్ రాకుండా ఉండడానికి మనం చెరువులను కాపాడుతున్నామా? ఒక్కొక్కడు లేక్ వ్యూ సిటీల పేరుతో చెరువులు కబ్జాలు చేసి, చెరువులను మొత్తం ఆక్యుపై చేసి ఇవాళ ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి. ఏం సమాధానం చెప్తాం ఈ సమాజానికి? జనాలు మనం కూడా అలాగే తయారైపోయినాం. వాడు లేక్ వ్యూ అనగానే ఆడ అందంగా ఉంది, చెరువు పక్కన ఇల్లు అని మనం కొనేస్తూ ఉన్నాం. రేపు పొద్దున ఏమైపోతుంది అంటే, మన భవిష్యత్తు తరాలని మన వల్లని, మనవల్లని, వాళ్ళ జీవితాలు మనమే నాశనం చేస్తున్నాం అన్నట్టు లెక్క. ఎంత పెద్ద భయంకరమైన విషయం అంటే, ఇప్పుడు 1908లో వచ్చిన, ఇది ఒకసారి వినండి. 1908లో వచ్చిన వరదల కారణంగా, ఆనాడు 1908లో వరదలు వస్తే మీరు ఉస్మానియా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళండి. ఉస్మానియా హాస్పిటల్ దగ్గరికి వెళ్తే మీకు ఈ చెట్టు కనిపిస్తుంది. ఈ చెట్టు ఆన్ దట్ డే ఆఫ్ September 27, 1908 దిస్ టామరైన్ ట్రీ, చింత చెట్టు ఎట్ ఉస్మానియా హాస్పిటల్ బికేమ్ సేవియర్ ఫ్రమ్ డివాస్టింగ్ మూసీ ఫ్లడ్స్ స్టిల్ స్టాండ్స్ టాల్. సో నిఠారుగా నిలబడ్డ ఈ చెట్టు దాదాపు 150 మంది ప్రాణాలు కాపాడింది ఆనాడు 1908లో. అంటే ఈ చెట్టు దగ్గరకు వచ్చి వాళ్ళందరూ ఆ చెట్టును పట్టుకొని ఆ చెట్టు ఎక్కి ఆ వరదల్లో ప్రాణాలు కాపాడుకున్నారు. మీరు అక్కడికి వెళ్తే బోర్డు కూడా ఉంటుంది అక్కడ. ఇంత చరిత్ర ఉన్నది. ఇవన్నీ జరిగినవని కారణంగానే ఉస్మాన్ సాగరు, హిమాయత్ సాగరు, దాంతోపాటు ఇన్ని చెరువులు మనకు ఏర్పడ్డాయి. చెరువుల లెక్క ఏంటి? మనం మొన్న కూడా చూపించినాం కదా. దయచేసి జాగ్రత్తగా వినండి, వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి. హైదరాబాద్లో ఉన్న లేక్స్ డీటెయిల్స్ ఒక్కసారి మీకు కావాలంటే చూడండి. ఇది హైదరాబాద్ లేక్స్, హైదరాబాద్ అఫీషియల్ లేక్స్ ఇవన్నీ కూడా. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. ఎన్ని చెరువులు ఉన్నాయండి? నెంబర్ 1 ఫస్ట్ చెరువుతో మొదలు పెట్టుకుంటే దాదాపు వీళ్ళు గుర్తించిన చెరువులే 2551 చెరువులు ఉన్నాయి హెచ్ఎండిఏ పరిధిలో. జిహెచ్ఎంసీని దాటి హెచ్ఎండిఏ పరిధి, ఇప్పుడు చౌటుపల్లి, సిద్దిపేట, ఇదంతా కూడా ఈ భాగం అంతా కూడా హెచ్ఎండిఏ దగ్గర వరకు వెళ్తుంది. 2551 ఉన్నాయి. ఈ పోయిన గవర్నమెంటు ఇది ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీతో చేయించింది. ఏం చేసిరు వాళ్ళు? గతంలో ఆ కబ్జా అవగా మిగిలినాయి మిగతా ప్లేసెస్ని చెరువుగా చూపించారు. కబ్జా అయిందంతా లీగల్ అయిపోయింది. వాడు థర్డ్ పార్టీ వాడు గుర్తించినాయి 2551 చెరువులు. ఇంకా ఇందులో ఒక పాండ్స్, లేక్స్ ఇవన్నీ కలిపి ఇంకొక 200-300 చెరువుల్ని క్షేత్రస్థాయిలో లేకుండా చేసి మొత్తం కబ్జా చేశారు. ఈ చెరువుల నిర్మాణం ఎందుకు జరిగింది? చెరువు దేనికోసం? చాలామంది ఇప్పుడు మాట్లాడుతున్నారు, చాలా విచిత్రంగా ఉన్నది వాళ్ళ వాదన. అరే వ్యవసాయం లేదు కదా, ఇప్పుడు హైదరాబాద్లో ఇంతకుముందు వ్యవసాయం ఉండే, ఇప్పుడు వ్యవసాయం లేదు కదా అంటున్నారు. వ్యవసాయం కోసం చెరువులు కట్టలే, వ్యవసాయం కోసం చెరువుల నిర్మాణం జరగలే, వరదల నుంచి రక్షించడానికి చెరువుల నిర్మాణం జరిగింది. మనకి పెద్ద పెద్ద డ్యామ్లు ఇవన్నీ ఏం లేవు అప్పుడు మనకి. ఈ వరదలు 1908లో వరదలు వచ్చిన నాటికి. సో మనకు ఉన్న ఈ చెరువుల పరిరక్షణ, దాంతో మనం ఎంత పెద్ద కల్చర్ని డెవలప్ చేసుకున్నాం. ఇప్పుడు అదే చెరువు భాగంలో ఈ కట్ట మైసమ్మ టెంపుల్ అని అక్కడికి వెళ్ళి మనం మన కల్చర్ని, మన సంప్రదాయాల్ని కొనసాగిస్తూ ఒక పండగ వాతావరణం ఉండేది చెరువు దగ్గర. ఇవాళ ఏదది? ఎన్ని చెరువులు? మొత్తం దగ్గర ఇగో 55 చెరువులని రియల్ ఎస్టేట్ కంపెనీకి పోయిన దుర్మార్గుడు కట్టబెట్టిండు. మళ్ళీ కేటీఆర్ ఇక్కడ వచ్చిర్రా మీకు మళ్ళీ అని అంటే, మరి వస్తున్నారు, మరి ఇంత దుర్మార్గం చేసిరు వాళ్ళు. రక్షించాల్సిన చెరువు వీళ్ళు చాలా, అందుకే ప్లాన్డ్గా 2014 స్టార్టింగ్లోనే వీళ్ళు చెప్పేసారు, ఫిరంగినాల అక్కర్లేదు, నిజాం సాగర్, హిమాయత్ సాగర్ అక్కర్లేదు, ఉస్మాన్ సాగర్, గండిపేట మనకు అవసరమే లేదు అని వాళ్ళు చెప్పిర్రు. అంటే అక్కడ ఉన్న భూములు కబ్జాలు పెట్టడానికి.
ఎందుకంటే ఇవన్నీ కూడా విలువైనటువంటి భూములు హైదరాబాద్లో. ఇవాళ మనం గజం 1,00,000 అయింది, 2,00,000 అయింది, 3,00,000 అయిందని సప్పట్లు కొడుతున్నాం. మన భవిష్యత్ ఏది? మన ప్రకృతి నాశనం అవుతుంటే భవిష్యత్ ఏది? రేపు ఖమ్మంలో పడ్డ వాన హైదరాబాద్లో పడితే నీ 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 కుటుంబమే లేకుండా పోతుంది. ఏం చేసుకుంటావు నీ ఇల్లుని? నువ్వు కట్టిన విల్లాని, నువ్వు ఉన్న నీ అపార్ట్మెంట్ ఫ్లాట్, నువ్వు సంపాదించిన భూమిని, సంపాదించిన పైసలు ఏం చేసుకుంటావు? ఆయన ఇంకొకటి మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు కూడా. ఆయన ఏమంటున్నారు, ఈ ఫ్లడ్స్ వస్తున్నాయి, ఈ ఫ్లడ్స్ క్రమం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఖైరతాబాద్ దగ్గర ఫ్లడ్స్ వస్తున్నాయి. ఆ ఫ్లడ్స్ని మనం ఈ ట్రాఫిక్ జామ్లు కానీ ఇవన్నీ కాకుండా రోడ్ల మీదకి రాకుండా మనం అక్కడే ఒక పైప్ లైన్ ద్వారా అంటే గ్రౌండ్లో నుంచి తీసుకెళ్ళి పక్కనే ఒక 10 లక్షల లీటర్ల ఒక ట్యాంక్ని కట్టి ఆ నీటిని అక్కడి నుంచి ఇంకొక దగ్గర, ఇంకా వర్షం బాగా పడితే అక్కడి నుంచి ఇంకో దగ్గరికి మనం పంపించడానికి అవకాశాలు ఏర్పాటు చేసుకోవాలి. సో అట్లా మనం ట్రాఫిక్ జామ్లు నియంత్రించాలని ఒక లైన్ చెప్పారు. సరే, ఆయన ఏదో చేయాలి అన్న దాంట్లో భాగంగా చెప్పుండొచ్చేమో. కానీ ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హుస్సేన్ సాగర్ ఉంది. హుస్సేన్ సాగర్ ఎంత? దాదాపుగా ఒక 1 TMC వాటర్ ఉంటుంది ఇందులో, 1 TMC వాటర్ ఉంటుంది. ఇప్పుడు విలేజెస్లో, గ్రామాల్లో మనకి చెరువులు ఉంటాయి. గ్రామాల్లో చెరువులు ఒక టీఎంసీలో 10వ వంతు అంటే 0.1 TMC ఉంటుంది మన గ్రామాల్లో ఉన్న చెరువులు. కానీ అవన్నీ కూడా అంటే కొంత అటు ఇటుగా ఉంటాయి, కొన్ని ఇంకొంత తక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న చెరువులు ఎంత ఉంటాయి? ఇంకొంచెం తక్కువగా ఉంటాయి. హైదరాబాద్లో ఉన్న చెరువులు 20వ వంతు ఉంటాయి ఒక టీఎంసీలో. అంటే దగ్గర 1/20 అంటే 1 TMCలో 20వ వంతు మన దగ్గర ఉంటాయి. అసలు 1 TM అంటే హైదరాబాద్లో చెరువులు ఉంటాయి. 1 TMC ఈక్వల్ టు 2,800 కోట్ల లీటర్లు. చాలామందికి ఈ టీఎంసీ అంటే ఏంటి ఇదంతా అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనం ఖైరతాబాద్లోనో ఇంకేదైనా చౌరస్తాలోనో ఇట్లా లోపల నుంచి పైపులు వేసి ఇంకో దగ్గరికి షిఫ్ట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి పంపించవచ్చు అని అన్నారు కదా, 10 లక్షల లీటర్ల ట్యాంకులు కట్టి అని అన్నారు కదా. సో దానికి అసలు మనం చెరువులనే పరిరక్షించుకుంటే ఎంత గొప్పగా ఉంటుందని చెప్పే విషయం అన్నమాట ఇది. 1 TMC ఈక్వల్ 2,800 కోట్ల లీటర్లు. అయితే ఇప్పుడు గ్రామాల్లో ఉండే చెరువు మనం 1 TMCలో 10వ వంతు అంటున్నాం. అంటే ఎంత ఉంటుంది? దాదాపు 280 కోట్ల లీటర్లు ఉంటుంది. ఏది? గ్రామాల్లో ఉన్న చెరువు 10వ వంతు అంటున్నాం కదా. అదే మన పట్టణాల్లో ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న చెరువు ఎంత ఉంటుంది? దీంట్లో సగం 20వ వంతు అంటున్నాం కదా, 140 కోట్ల లీటర్లు ఉంటుంది. అంటే అటు ఇటుగా సరే 140 ఇంకా తక్కువ 100 కోట్లే అనుకోండి. మరి ఇప్పుడు మనం అంటున్న ఈ 10 లక్షల లీటర్లు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా 10 లక్షల లీటర్ల ట్యాంకులు కడతామని. ఎన్ని 10 లక్షల లీటర్ల ట్యాంకులు కలిపితే ఈ 100 కోట్ల లీటర్లు అవుతుంది? ఈ కెపాసిటీకి ఆ కెపాసిటీకి ఏమైనా సంబంధం ఉందా? మళ్ళీ దానికి ఎన్ని రోడ్లు తవ్వాలి, ఎంతెంత పెద్ద ట్యాంకులు కట్టాలి? ఇప్పుడు 100 కోట్ల లీటర్ల ఇవి కట్టాలంటే 800 ట్యాంకులు కట్టాలి, 700 ట్యాంకులు కట్టాలనా? అసలు ఈ సినిమా అంతెందుకు? డైరెక్ట్గా మనం ఆ చెరువులనే పరిరక్షించుకుంటే, ఆ చెరువులనే కాపాడుకుంటే అయిపోద్ది కదా. సరే, మీరు ఏదో ప్రయత్నం చేస్తున్నారు, హైడ్రాని తెర మీదకి తీసుకొచ్చినారు, బాగుంది. కానీ ఆ హైడ్రాలో దాదాపు ఈ చెరువులను కబ్జా చేసి నేను 55 కంపెనీలను చూపించిన. 55 కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇందులో మొత్తం దందాలు చేస్తున్నాయి, సొమ్ము చేసుకుంటున్నాయి. మరి ఇవన్నింటిని కూలగొట్టాల్సిన అవసరం ఉంది కదా. ఫస్ట్ మనం అక్కడ ఇక్కడ పేద ప్రజలకు నోటీసులు ఇస్తున్నాం, కానీ బడా బాబులు ఒక్క టవర్ కూల్చకపోతుంది కదా. మళ్ళీ ఒక్కడు మన తెలంగాణతో సంబంధం లేనివాడు. ఇలా దాదాపుగా 99.999% తెలంగాణతో సంబంధం లేని కంపెనీలే ఇవన్నీ. మొత్తం ఆంధ్ర వాళ్ళు, లేకపోతే ముంబైయోడు, అవతలోడు. సో నేనేమంటున్నా అంటే, ఖమ్మంలో 52 సెంటీమీటర్ల వాన పడితే అదే వాన మన హైదరాబాద్లో పడితే హైదరాబాద్ సిచ్యువేషన్ ఏంటి? సో హైదరాబాద్ని అట్లాంటి వరద పడ్డా, వర్షం వచ్చినా ఆ వరదల నుంచి కాపాడుకోవాలంటే మనం మన చెరువులని రక్షించుకోవాలి అన్నదే నా పాయింట్. మనకున్న మెయిన్ ఈ వరదల నుంచి కాపాడే హిమాయత్ సాగర్ని, ఉస్మాన్ సాగర్ని కాపాడుకోవాలి. దాంతోపాటు ఇంకా మనం పూర్తి స్థాయిలో 100కి 100% వాటన్నింటినీ ఇప్పుడు, ఎందుకంటే చాలామంది పేద ప్రజలు లేకపోతే ఈ పట్టాలు ఉన్నటువంటి భూములన్నీ కూడా చెరువుల్లో వాళ్ళ ప్రైవేట్ పట్టాలు అవన్నీ. ఎందుకంటే ఒకవేళ చెరువులో వాటర్ లేకపోతే వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుండే, అది వాళ్ళకి పట్టాలు ఉన్నాయి.
సో అట్లాంటి భూముల్లో వాళ్ళు మిగతాదంతా ఎన్క్రోచ్ అవుతుంటే వాళ్ళు కూడా కొంత మట్టి పోసుకొని ఇల్లు ఏదో కట్టుకున్నారు. సో అట్లాంటి వాళ్ళని మనం ఏం చేయలేం. సో మనం పూర్తి స్థాయిలో 100% ఆ చెరువులను రక్షించలేకపోయినా, కాపాడలేకపోయినా మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు ఆ చెరువులను కాపాడుకొని కాలువలు లేకపోతే ఈ మూసిని ఈ రకంగా మనం ప్రక్షాళన చేసుకుంటూ వెళ్తే భవిష్యత్తులో వచ్చే వరదల నుంచి మనం కాపాడుకోగలుగుతాం. ఇవాళ భూతాపం పెరుగుతున్నది, హీట్ వేవ్స్ ఎక్కువ అవుతున్నాయి, వర్షాలు ఎప్పుడు వస్తున్నాయో, ఎప్పుడు ఎంత కుంభవృష్టి కురుస్తుందో అర్థం కాని పరిస్థితి. ఎంతసేపు వరదలు అనగానే పులిహోర ప్యాకెట్, పాల ప్యాకెట్, తెల్లారి ముఖ్యమంత్రి వచ్చిండా, ఆ మంత్రి వచ్చిండా, ఈ మంత్రి వచ్చిండా, వాళ్ళు ఏం సహాయ కార్యక్రమాలు చేసిరన్న దగ్గరే ఉంటున్నాం మనం. అసలు ఈ వరదలు వచ్చినప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి, ఆ వరదలు రాకుండా సేఫ్ గార్డ్గా ఏం చేయాలి అన్న దాని విషయంలో ఎందుకు ఆలోచించట్లే? దీని మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టినప్పుడే సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో రాబోయే ప్రమాదం ఖచ్చితంగా భవిష్యత్తులో ఉన్నది. మనం ఇదే రకంగా ముందుకెళ్తే చాలా పెద్ద ప్రమాదం, మనం ఊహించని పరిణామాలు జరిగే అవకాశం ఉంది హైదరాబాద్లో. ఎందుకంటే మొత్తం చెరువులన్నీ ఖతమైపోయినాయి, మూసీ ఖతమైపోయింది, నాలాలు ఎక్కడికక్కడ కబ్జాకు గురైనాయి, చెరువులలోనే ఇల్లు కట్టేసినాం, కొన్ని చెరువులను లేకుండా చేసినాం క్షేత్రస్థాయిలో. మరి ఎట్లా ఈ పరిస్థితి నుంచి ఎట్లా మనం బయటపడాలా? సో ఈ చెరువులను కాపాడుకోవడం అత్యవసరమైనటువంటి విషయం. సో అందుకే మనం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ చెరువులని కాపాడుకునే విషయంలో మనం గవర్నమెంట్ చేస్తున్న దానికి సహకరిస్తూ వాళ్ళు చేస్తున్న తప్పులని, వాళ్ళు ఇంకా చేయాల్సిన దాని మీద ఉన్న అనుమానాల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.